హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే యాక్చువల్గా మన సుప్రీంకోర్టు కేసు అప్డేట్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ దాని గురించి ముందు చెప్పే బదులు ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న జరిగిన మన విజయనగరం శ్రీకాకుళం జిల్లాల యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నా చేశారు ఫ్రెండ్స్. అది హై లెవెల్లో సక్సెస్ అయ్యింది. సో దానికి సంబంధించి అప్డేట్ అనేది ఇది ఇలా సక్సెస్ అవ్వడం వల్ల గవర్నమెంట్ నుండి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆశిస్తున్నాను నేను కూడాను. మీరందరూ ఎలా ఆశిస్తున్నారో నేను కూడా ఆశిస్తున్నా. సో మనం వెయిట్ చేద్దాం ఏదైనా అప్డేట్ వచ్చినంత వరకు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చెప్పబోతున్నానంటే ఇప్పుడు కేసు అప్డేట్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇందులో వచ్చేసరికి మన కేసు యొక్క డైరీ నెంబర్ అందరికీ తెలిసిందే 18341. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి మన కేసు అనేది పెండింగ్లో ఉందని అందరికీ తెలిసిందే. సో ఇది వచ్చేసరికి లాస్ట్ లిస్టెడ్ అని వచ్చేసరికి 23/1/2024. సో స్టిల్ అలాగే ఉంది, ఏం మార్చలేదు. బట్ ఈ వీడియోలో చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక పీపీ గారు ఉండేవారండి. సో అతను ఇప్పుడు రీసెంట్గా చేంజ్ అయ్యారు. మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి పీపీ గారు అనేది చేంజ్ అయ్యారు. సో అందువల్ల అతను చేంజ్ అవ్వడం వల్ల మన కేసు యొక్క స్టేటస్లో కూడా పిటిషనర్ అడ్వకేట్ అనే అతను పీపీ గారు చేంజ్ అయ్యారండి. సో అతను ఎవరంటే మనకి ఇగోండి చూడండి, జూమ్ చేస్తున్నాను, గుంటూరు ప్రమోద్ కుమార్ గారు అనే అతను వచ్చారండి ప్రజెంట్ ఇప్పుడు. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఇతను చేంజ్ అయ్యారు. సో ఇకనైనా ఇతని వల్లైనా మనకి కేసు అనేది మన జనరల్ అభ్యర్థికి నష్టం కలగకుండా మంచి ఇది రావాలని కోరుకుంటున్నాను. సో ఇది అనేది అప్డేట్గా కింద తీసుకోకండి ఫ్రెండ్స్. అంటే సుప్రీంకోర్టు కేసుకి సంబంధించి అప్డేటే కానీ మన కేసు సాల్వ్ అవ్వడానికి అప్డేట్గా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బట్టే ఉంటుంది. బట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్స్ చేంజ్ అవుతున్న కొద్దీ పిటిషనర్స్ కూడా ఇక్కడ చేంజ్ అవుతారు, మన పీపీస్ రాష్ట్రం తరపున వచ్చే పీపీస్. సో ఆ విధంగా ఇలా చేంజ్ అయ్యారు ఇక్కడ. సో అది కాకుండా ఇలా ఇది చేంజ్ అవ్వడము, మన ధర్నాలు ఇవన్నీ గట్టిగా జరగడం వల్ల ఇతనికి మన కేసు సాల్వ్ చేయాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే మన కేసు సాల్వ్ చేయడం పెద్ద పనేం కాదు. సో ఏదైనా పాజిటివ్గా ఆలోచిద్దాం, మన కేసు అనేది అత్యంత వేగంగా సాల్వ్ అవ్వాలని చెప్పేసి ఏదైనా మనం ఐక్యతగా యునైటెడ్గా ఉంటేనే మనకు కేసు అనేది సాల్వ్ అయ్యే ఛాన్సెస్ హై లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి ఇంతని. ఇకపోతే ఎవరైనా ధర్నాలు చేస్తున్నారు వీళ్ళు అందరూ ఉన్నారు, బట్ ప్రిపరేషన్ అనేది ఆపకండి ఫ్రెండ్స్. వచ్చిన గంట 2 గంటల తర్వాత కూడా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ప్రిపరేషన్ అనేది ఆపొద్దు. ఎందుకంటే ఇలా మనం ఇన్ని ధర్నాలు ఇవన్నీ చేయడం వల్ల గవర్నమెంట్ ఏమైనా సడన్గా అనౌన్స్ చేసింది అనుకోండి, ఎగ్జామ్స్ ఇలా పెట్టేస్తాం, ఈవెంట్స్ ఇలా కండక్ట్ చేసేస్తామని చెప్పేసి కేసు వెంటనే సాల్వ్ చేసి, లేదు ఒక చాయిస్ ఉంది, మీకు ఈవెంట్స్ స్టార్ట్ చేసేస్తాం, కేసు అనేది స్టే తెచ్చేసి మీకు ఈవెంట్స్ అవుతున్నప్పుడే కేసు స్టే తెచ్చేస్తాం అని ఇలాంటివి ఏమైనా జరిగినా మనకి చాలా ఇబ్బంది అయిపోద్ది. ఏ క్షణాన్నైనా అప్డేట్ ఇచ్చినా ఇవ్వచ్చు. సో ఒకవేళ రాకపోతే మనం చేయాల్సిన ఆలోచనలు మనకంటూ ఉంటాయి. సో ఆ విధంగా చెప్తున్నాను, ప్రిపరేషన్ అయితే ఆపొద్దు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.